కొంతమంది అంటారు కదా, ఆ దేవుడు ఎవరో నాకు తెలిసేదాకా నేను నమ్మను, నేను అర్థం చేసుకునేదాకా నమ్మను. దేవుని గురించి నీకు ఎలాగ అర్థమవుతుంది? కొన్ని నేను మాటలు చెప్తే బహుశా మీకు కష్టం అనుకుంటా కదా. మీ భార్యనే మీకు అర్థం కాలేదు, మీ భర్త మీకు అర్థం కాలేదు, 9 నెలల మోసి కన్న పిల్లలే నీకు అర్థం కాలేదు, నీ ఆఫీసరే నీకు అర్థం కాలేదు, నీ అటెండరే నీకు అర్థం కాలేదు, నీ సేవకులే, బోధకులే, కాపర్లు, ఉపదేశకులే నీకు అర్థం కాలేదు. నీ చుట్టూ ప్రతి దినము నీ వలే పాపం చేస్తూ, నీ వలే తింటూ, నీ వలే పూజిస్తూ, నీ వలే పడుకుంటూ, నీ వలే లేస్తూ, నీ వలే ప్రతిదాన్ని ఆలోచించి ఒక మనిషిని నువ్వు అర్థం చేసుకోవడానికి నీ జీవితకాలం చరమాంకంలోనికి వచ్చిన అర్థం కాకపోతే ఆకాశ మహాకాశాలు పట్టదాలని దేవుడు 250 దేశాల్లో 8 బిలియన్లు సృజించిన మానవుని సృజించిన దేవుడిని అర్థం చేసుకోవడం ఎలాగో తరం అవుతుంది. ఇప్పుడు చెప్పండి, వీళ్ళకి ఖచ్చితంగా నేను ఒక ప్రశ్న ఇస్తా, పెళ్ళైన వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి కూడా, మీ భార్య మీకు పూర్తిగా అర్థమైందా లేదా? చేతు అంత ధైర్యం లేదు, అన్ని గుండెలు లేవు. పక్కన కలిసి జీవించిన వ్యక్తే నీకు అర్థం కాకపోతే ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు నీకెట్లా అర్థమవుతాడు?